गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजे ब्रह्मणां ब्रह्मणस्पदा नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महागणाधिपतये नमः। श्रीवाणी गिरिजवस्सिदाय ततो शोमुखाङ्गे लोकानां स्थितिमावहन्त्य विहितां श्रीपुंसयोद्भवम् ते वेदत्रयमुक्तयः श्रीपुरुषाः सम्पूजितां वसुवैः भूयासु पुरुषोत्तमां भुज भवश्रीकण्ठदाश्रेयसे अम्मलगन्नयन्ममुरम्मलमुलग्नम् अजालपिद्धम् असुरारुलम् कड़ुपारड़ी कुच्चनेयम्म तन्नुलो नम्मिन वेंकुटम्मलमनम्मुलमुन्निडियम्म अम्म मायम्म सुधाब्धीषुत महत्वकटित्व पटुत्व संपदल् शारदनीलरेन्द्रगणसारपटीरमराळ मल्लिकाहारतुधारपेन रचिता चिलकाचपणीच कुन्तमन्दारसुधापयोवती चिदतामरतामरवादिनी सुधाकारतनु विङ्कनुवन्नन्ननुकल्लु भारती मत्तरोगशिरो विभूषितनृत्यमानपदाम्बुजम् मत्तचिन्तितसिद्धिकालविचक्षणं कमलेक्षणं भुक्तिमुक्तिफलप्रदं भुवि पद्मजाक्षुतपूजितं दक्षिणामुखमाश्रये मम सर्वसिद्धिदमीश्वरम् वित्तदप्रियमर्पितं कृतदुशातिव्रतकोवृतैः मुक्तिकामि विदावृतैः मुहुर्निविडहृदमनमानसैः मुक्तिदं निजपादपङ्कजसप्तमानसयोगिनां दक्षिणामुखमाश्रये मम सर्वसिद्धिदमीश्वरम् कृतदक्षमगाधिपं वरवीरभद्रगणेन वै यक्षराक्षसमक्षकिन्नरदेवपन्नगवन्दितं रत्नभूषणनाथदुर्गवरार्चिताङ्घ्रितरोरुहं दक्षिणामुखमाश्रये मम सर्वसिद्धिदमीश्वरम् रक्तनीरजतुल्यपादपयोजसन्मणिनूपुरं बन्धनत्रयवेदपेशलपङ्कजाक्षशिरीमुखं हेमशैलशरासनं मृदुसिंहनीकदर्शकं दक्षिणामुखमाश्रये मम सर्वसिद्धिदमीश्वरम् पटेस्मिने दिने तव पञ्चरत्नमुपापते पुरातले मया कृतं निखिलागममूलमहानलं तस्य पुत्रकलत्रमित्रधनानि सन्तु कृपाबलं ते महेश्वर शङ्कराखिल विश्वनायकदात्रतं मत्तरोगशिरो विभूषितं च मानपदाम्बुजं भक्तचिन्तितसिद्धिकालचक्षणं कमलेक्षणं भुक्तिमुक्तिफलप्रदं भुवि पद्मजाक्षुतपूजितं दक्षिणामुखमाश्रये मम सर्वसिद्धिदमीश्वरम्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। प्रणमंगलम। ओम नमः शिवाय। 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 ఈరోజు నిన్న మనం
కార్తీక మాసం యొక్క విశేష మహాత్మ్యాన్ని గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం తులసి మాత యొక్క మహాత్మ్యాన్ని గురించి జరుపుకున్నాం. తులసి ప్రతి ఇంట్లో ఉండేటటువంటి దేవతా వృక్షం, దేవతా వృక్షం తులసి ఉంటాడు. ఇలా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వృక్ష సంపదలలో ఎక్కువ దేవతా వృక్షాలు ఉన్నాయన్న. మానవులకి ఉపకరించినటువంటి వృక్షము కానీ, మొక్క కానీ, తీగ కానీ ఏది ఉండదు. అన్నీ కూడా ప్రజలకి మేలు చేసేటటువంటివే. అవన్నీ కూడా చివరికి పల్లేరుకాయ కూడా దానిలో గుర్తింపు చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఏమంటే ఎవరు మాట్లాడకూడదు. కావున ప్రకృతి ప్రసాదించినటువంటి వృక్ష సంపద, వాటిలో ఉన్నటువంటి దేవతా వృక్షములలో మొట్టమొదటి వృక్షము, మొట్టమొదటి మొక్క తులసి. ఆ తులసి మొక్క యొక్క ఉపయోగాల గురించి మనం చివరిలో చెప్తున్నాం. ముందుగా తులసి అనేటువంటిది ఏ విధంగా భూమి మీదకి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయాలన్నింటి గురించి మనం ఒక్కొక్క పురాణంలోనూ ఒక్కొక్క కావ్యంలోనూ ఉండేటటువంటి విషయాలను తీసుకొని చెప్పుకోవడం అనేటువంటిది చేస్తాం. తులసి మాత అలాగే తులసి ఒకటి, రాగి ఒకటి, మర్రి ఒకటి, జమ్మి ఒకటి, పారిజాతం ఒకటి, ఈ 5 కూడా ప్రధానమైనటువంటి దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలంటే దేవుడు ఏ విధంగా మనకి మేలు చేస్తాడో ఆయన నమ్ముతుంటే ఈ వృక్షాలు కూడా మనకి అటువంటి మేలునిస్తాయి. పారిజాత పుష్పాన్ని తీసుకొని దానితో పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. ఆ పారిజాత వృక్షాన్ని చెట్టు నుంచి మనం కొయ్యకూడదు. కింద రాలినటువంటి పుష్పాలను మాత్రమే ఏర్కొని పూజ చేయాలి. అయ్యో ఇక్కడ రాలేదే, కింద తాళలేదే అని చెప్పేసి చెట్టును బట్టి ఒప్పుకోకూడదు. అలా ఊపిరి పుష్పాలు కూడా పనికిరాదు. కింద రాలి పడిపోయినటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని మాత్రమే పూజ చేసుకోవాలి. ఆ 108 పారిజాత పుష్పాలను తీసుకొని శివస్మరణం చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ ఆ పుష్పాలను అమ్మవారిని నివేదించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ పారిజాత వృక్షం యొక్క ఆకులను రోజు 2 ఆకులు, లేత ఆకులు కనుక 2 ఆకులు నవ్వులితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అందరికీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేసింది. అందుకని అందరూ బయట కూర్చున్న కూర్చోలేకపోయారు. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే కూర్చొని మామూలుగా అన్నాను బయట కూర్చోండి వాళ్ళు. ఎందుకంటే మరి 10 ఏళ్ళ 18 ఏళ్ళ వయసు 50 20 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు పడి బాధపడుతున్నారు. మీరు మోమాటాన్ని కూర్చోవద్దాం, మరి కాన్సేపు కూర్చుంటారు, మీరు కూర్చోలేదు కదా. కాబట్టి ఆ పారిజాత వృక్షం యొక్క ఆకులను, లేక ఆకులను తీసుకొని రోజుకు 2 ఆకులు వద్ద మరగడుకునే కనుక అమ్మినట్టయితే ఆ మోకాళ్ళ నొప్పులు రావడం మన జీవితంలో రావడం. అటువంటి దేవతా వృక్షాలని ఆ పరమాత్ముడు మనకు అందించాడు. వాటిలో తులసి ఒకటి, 2వది పారిజాతము, 3వది జమ్మి చెట్టు, 4వది రాగి చెట్టు, 5వది మర్రి చెట్టు. ఈ వృక్షముల యొక్క ఆకులు, ఫలాలు, వేళ్ళు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మర్రి చెట్టు ఏ చెట్టు పైకి దిగుతుంది, దాని గోడలు మాత్రం కిందకి దిగుతాయి. గోడలు మాత్రము కిందకి దిగుతాయి. ఎందుకని? మనకి ఆసరా ఉంటుంది, భూమిలో ఉండేటటువంటి భూమితత్వాన్ని కాపాడుతుంది. అందువలన వేళ్ళు కిందకి దిగుతాయి. మిగతా అంశాలు మీరు పైకి చూస్తాయి, కిందకి చూడవచ్చు ఏమి కూడా. అలా ఈ 5 వృక్షములు దేవతా వృక్షములుగా చెప్పబడతాయి. ఇక్కడ
మనం ఇవాళ చెప్పుకోవాల్సింది తులసి వృక్షాన్ని గురించి కాబట్టి తులసి మొక్కల గురించి చెప్పుకున్నాం. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క, తులసి మొక్క ఉన్నటువంటి ఇల్లు సిరి సంపదలతో తొలగుతుంది. తూర్పు బొమ్మ వైపు ఎదురుగా తులసి మొక్కను పెట్టుకొని ప్రతినిత్యము 5-6 గంటల మధ్యలో ఉన్న తులసి మాత్రం దీపము వెలిగించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ తులసి మాత యొక్క ఆ స్పర్శ వలన విశేషమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఉమ్మటంగా ఎక్కువగా తులసి మొక్కలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో పాములు, పురుగులు, తేళ్ళు రావు. మా ఇంట్లో అలాగే అంటే పాములు ఏమి రావు. దాని యొక్క ఆ వాసనకి పాములు అనేటువంటి పారిపోతాయి. తులసి మాత పూజ చేసేటప్పుడు చిన్న శ్లోకం ఇది కూడా చెప్పమని నేను చెప్తాను. ఆ శ్లోకాన్ని చదువుకొని పూజ చేసి దీపారాధన చేసి చక్కగా నైవేద్యం పెట్టి కొంచెం ఎంతో కొంత నైవేద్యం ఏది లేనప్పుడు చిన్న పత్రం పెట్టండి, ఫలం పెట్టండి, పుష్పం పెట్టండి, చాలు. అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు చేయగలరు. ఏదో ఒకటి పెడితే చాలు. నైవేద్యం అని ఎందుకు చెప్పేటవి నివేదయామి అంటామే. అలా చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తున్నాం. అది నమ చెప్పండి. నమ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ప్రదాయికే నమ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ప్రదాయికే. ఏం చేస్తుందో తులసి మాత మనకి కళ్యాణం అనే శుభాలను ఇస్తుందట. ఆ తులసి మాత విష్ణువుకి ప్రియమైనటువంటిది. కృష్ణుడికి కానీ, విష్ణువు కానీ, వెంకటేశ్వరునికి కానీ పూజలు చేస్తున్నటువంటి సమయంలో తులసి లేకుండా పూజ చేయకూడదు. చేయదు కూడా ఎక్కడ. ఎందుకంటే తులసి మాతను అంటిపెట్టుకొని ఉంటాడు పరమాత్మ. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా తులసి మాతను అంటిపెట్టుకొని ఉంటాడు. ఆయన కూడా శాపం ఇస్తుంది తులసి. అది చెప్తాను తర్వాత. ఎందుకని శాపం ఇచ్చింది, దేవుని శాపం ఇచ్చింది అనేటువంటి చెప్తాను. తులసి కథని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. బ్రహ్మవైవర్త మన 18 పురాణాలు ఉన్నాయి కదా. ఆ 18 పురాణాల్లో బ్రహ్మవైవర్త పురాణం అనేటటువంటి ఒక పురాణంలో ఈ తులసి మొక్క యొక్క విశేషం గురించి చెప్పడం అనేటటువంటి చేశారు. ఆ తులసి అనేటటువంటి ఆమె ధర్మధ్వజుడు అనేటటువంటి ఒక రాజు. ధర్మధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఎలా పుట్టిందయా అంటే లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిందట. ఆ లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టినటువంటి ఈమె యొక్క తల్లి మాధవి అనేటటువంటి పేరు. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి కథ అన్నమాట. ఆ మాధవి అనేటటువంటి ఆమెను ధర్మధ్వజుడు అనేటటువంటి ఆయనకి పుట్టినటువంటి కుమార్తె తులసి అన్నమాట. ఇవి చిన్నప్పుడే తపస్సు చేసుకోవడానికి వెళ్ళదు వనంలో. తపస్సు చేసి చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై అమ్మ నీకేం కావాలి వాళ్ళని కోరుకో అన్నాడు. ఏం లేదు, నాకు విష్ణుమూర్తిని పతిగా ప్రసాదించవయ్యా అన్నాడు. అమ్మో ఇంత చిన్న కోరుకోరేమా అంటున్నాడు బ్రహ్మగారు. సరే తలాస్తా అన్నాడు. కానీ విష్ణుమూర్తి వలన నీవు శాపం పొందుతావు. కానీ విష్ణుమూర్తి ఎప్పుడు కూడా నీతోనే కలిసి ఉంటాడు. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా నీతోనే కలిసి ఉంటాడు, నిన్ను అంటు పెట్టుకునే ఉంటాడు అని చెప్పేసి ఆయన వరం ఇచ్చాడు. సరే అని చెప్పేసి ఆమె ఆ వరాన్ని పొందింది. ఆ వరాన్ని పొందింది అక్కడే ఆ భద్రకావనం అనేటటువంటి వనంలో తపస్సు చేసింది అనుకున్నాను కదా. ఆ భద్రకావనంలో తపస్సు చేసినటువంటి ఆ తులసి మాత అలా అక్కడ తిరుగుతూ ఉండగానే అక్కడికి శంకరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు ఆ ప్రాంతానికి. అసలు రాక్షసులకి ఏ రూపంలోనే ధరిస్తారు. వాడు మానవ రూపాన్ని ధరిస్తారు, పశు రూపాన్ని ధరిస్తారు, రాక్షస రూపాన్ని ధరిస్తారు, కీటక రూపాన్ని ధరిస్తారు,
దేనినైనా తెలుస్తారు, వృక్ష రూపాన్ని కూడా తెలుస్తారు. వాళ్ళకి అణిమ మహిమ గరిమ లక్ష్మ ప్రాకామ్యమైనటువంటి అష్టసిద్ధులు అనేవి ఉంటాయి. ఆ 8 సిద్ధులు వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఏ రూపాలైనా ధరించగలరు. ఆంజనేయుడు కూడా ఆ అష్టసిద్ధులను పొందినటువంటి వాడు. అందుకనే సముద్రాన్ని అలవోకగా తీయించేశాడు, దాటేసిపోయాడు. రాక్షసులను ఆ రాక్షసుని చంపేటప్పుడు చిన్న రూపం శ్రీని రూపంలో అయిపోయాడు. తర్వాత చిన్న వనర రూపం అయ్యాడు. గంగానగరంలో ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఒకసారి ఆకాశంలో పెరిగిపోయాడు. ఇవన్నీ అలా సాధ్యమైందంటే అష్టసిద్ధుల వల్ల సాధ్యమవుతుంది అన్నమాట. అలా ఈమె తపస్సు చేసి 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 బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందిన తర్వాత శంకరుడు అనేటటువంటి వారు రాక్షసుడు ఆమె చూశారట. ఏమా నన్ను వివాహం చేసుకోవచ్చు కదా, ఎందుకు కొడుతూ చేసుకోవాలి చేసి వివాహం చేసేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ రాక్షసుడు నాస్తికుడట. నాస్తికుడు అంటే దైవ భావము లేనటువంటి వాడు అని అర్థం. దైవం అంటే అతనికి పడదు. ఈమెమో పరమ పవిత్రురాలు. తులసి మాత పరమ పవిత్రురాలు. ఎప్పుడు పరమాత్మ యొక్క తత్వంతోనే ఆమె నిలిచిపోయి ఉంటుంది. కానీ ఆయనకి పరమాత్మని తలుచుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడైతే ఆ రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడో అప్పుడు అతని యొక్క శక్తి మరింత పెరిగిపోయిందట. పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా జయించడం మొదలుపెట్టాడట. చివరికి విష్ణువుని అందరినీ కూడా ఓడించేసిందట. ఆయన్ని ఓడించడానికి కాళీమాత దగ్గర వచ్చిందట. ఆ కాళీమాతను కూడా ఓడించేశాడట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పిలిపించారు. ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి సేనాని అంటారు. ఆయన దేవతలందరికీ కూడా సర్వ సైన్యాధిపతి. ఆయన పిలిపించారట. ఆయన కూడా యుద్ధాన్ని వెళ్ళిపోయాడట. ఆ యుద్ధంలో ఆయన కూడా ఓడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అటువంటి సమయంలో శివుడు సాక్షాత్తు శివుడు ఆయనతో యుద్ధానికి వచ్చాడు. అలా యుద్ధానికి వచ్చినటువంటి సమయంలో విష్ణు ఒక మాయ చేయాలనుకున్నాడు. వెంటనే ఆయన ఈ రాక్షసుడు ఉన్నాడు కదా, తులసి మాత యొక్క భర్త, ఆ రాక్షసుడు రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నా భర్త కదా అని గుర్తికి పెట్టాడేమో, ఇంకా దేవతలతో యుద్ధం చేశాడు దాకా కాళీమాతను ఓడించాడు. అలాగే కుమారస్వామిని కూడా ఓడించాడు. మంచి శక్తి సంపాదించిన నా భర్త తిరిగిచ్చాడని చెప్పి ఆనందంగా ఆయన దగ్గరకు వెళ్ళిపోయి కూర్చుందట. కానీ కొంతసేపటికి ఈయన నా భర్త కాదు అని అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన మారువేషంలో వచ్చాడు కదా. మారువేషంలో వచ్చేసేసి అక్కడ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె చూసింది నా భర్త అనుకున్న ముందు కబర్లవి చేసింది. తర్వాత అమ్మాను వచ్చింది, నువ్వు నా భర్త కాదు కదా అన్న. ఎక్కడ శపిస్తుందో తులసి మాత అని చెప్పేసి ఆ పరమశివుడు భయపడిపోయి గౌరవ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మా క్షమించమ్మా, నీ యొక్క తపస్సు ఫలితము నేనే నీకు భర్తను కావాల్సింది. కానీ ఈ వెంకటూరుడు అనేటటువంటి వాడు నేను వివాహం చేసుకున్నాడు. బ్రహ్మ యొక్క వరం వలన, శివుడి యొక్క వరం వలన నిన్న అక్కడ వివాహం చేసుకున్నాడు. కాబట్టి నీవు నన్ను క్షమించు, కానీ నువ్వు ఎప్పుడు కూడాను శ్రీ మహావిష్ణువుకి భర్తగానే ఉంటావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అక్కడ ఈ శంకరుడు అనేటువంటి రాక్షసుని చంపేశాడు. అదే సమయంలో ఇక్కడ పార్వతి తులసి మాత నీకు చేసినట్టు మనకి మోసాన్ని తట్టుకోలేక సాక్షాత్తు స్వామి మోసం చేశాడు కదా అని ఆయన తన యొక్క భర్త రూపంలో వచ్చాడు కదా, ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి అప్పటికప్పుడే తను లేఖ చనిపోతున్నాడు. ఆ మరణించిన ప్రాంతంలోనే దేవతలందరూ వచ్చి గింజలు చెల్లారు. ఆ గింజలే తులసిమంతా వచ్చాయి అని చెప్పేసి బ్రహ్మ వైవర్తత పురాణంలో చెప్పడం అనేటువంటిది. మరొక కథ ఏంటంటే దేవదానవులందరూ కూడాను సముద్రమనం చేస్తున్నారు. పాల సముద్రాన్ని నదిస్తున్నారు కదా. పాల సముద్రాన్ని నదించారు కదా రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా. ఇద్దరు తెలియగల వాళ్ళే పాపం. దేవతలందరూ కూడా బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు, రాక్షసులందరూ కూడా బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు. బుద్ధిబలం కింద బుద్ధిబలం ఎందుకు పనికిరాదు? బుద్ధిబలం కింద బుద్ధిబలం ఎందుకు పనికిరాదు కదా. కాబట్టి ఆ రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా
క్షీర సముద్రాన్ని మధిస్తూ ఉన్నారు. అలా మధిస్తూ ఉన్నటువంటి సమయమున మొట్టమొదటి కాలకోట విషయం వచ్చేసింది. కాలకోట విషయము వచ్చిందని అది చూసి అందరూ పారిపోయారు. దేవతలు రాక్షసులు అందరూ కూడా పారిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కాలకోటం విషయం వచ్చేసి లోకాలన్నింటినీ కూడా దహించేస్తారు. అలా దహించేస్తున్నటువంటి సమయం అందరూ కూడా వెళ్ళిపోయి అమాయకుడు ఎవరున్నాడు అని వెతికారు. పరమశివుడు దొరికాడు. నిజంగా బోళాశంకరుడు అంటారు. అందుకనే పరమశివుడు ఆ బోళాశంకరుడు దొరికాడు. ఓ ఆయన నీకు దొరికాడు మనకి కాదు అని చెప్పి ఆయన పట్టుకొచ్చారు. అయినా మళ్ళీ దేవతలు మేము కూడా అమృతం కోసం క్షీర సముద్రాన్ని బాల సముద్రాన్ని భరిస్తున్నాము. మరి ఆ బాల సముద్రం నుంచి కాలకోట విషయం వచ్చింది. లోకాలన్నింటినీ కూడా దహించేస్తుంది. మేమే రక్షించాలన్నారు. ఆయన ఏం చేయాలి అర్థం కలగదు. పక్కన ఉన్నటువంటి పాత్ర ఆమె సరే దిగే అన్నట్టు సరే వెళ్ళిపోయి ఆ కాలంలో విషయాన్ని పట్టుకుని అలా దిగే ప్రార్థించినప్పుడు దేవతలందరూ కూడా వచ్చి చెప్పేస్తారు. ఆయన కంఠంలోనే నిలుపుకో నిలుపుతున్నట్టయితే అది విందు దహించేస్తుంది లేకపోతే అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన ఆ కంఠంలోనే ఆపేసి తప్పకనే నీలకంఠుడు అయ్యాడు. అలా ఆ సముద్ర మదం జరుగుతున్నటువంటి సమయం తర్వాత కల్పవృక్షం కామధేనుడు ఇవన్నిటితో పాటుగా లక్ష్మీదేవి కూడా పుట్టిందట. ఆ లక్ష్మీదేవితో పాటుగా తులసి మాత కూడా పుట్టిందట సోదరిగా. లక్ష్మీదేవి మహావిష్ణువు తీసుకెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి తులసి మాత అనుకున్నదట నేను కూడా శ్రీ మహావిష్ణువుకి భర్తను కావాలని, నేను మీకు తోడలు తినడానికి కదా, నేను కూడా మీకు భార్యను కావాలి కదా అని అనుకున్నదట. అనుకున్న తర్వాత అడిగిందట. అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళదట. అని నాకు శక్తి కావాలనుకుంటున్నావు, నువ్వు ఒప్పుకునేది లేదు, నువ్వు భూలోకంలో తులసి మాటగా ఉండు అని చెప్పేసి చెప్పిందట లక్ష్మీదేవి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి ఆ తులసి వచ్చేసి భూలోకంలో తులసి మొక్కగా ఉంది కొట్టడం అనేది. అప్పుడు శ్రీ మహావిష్ణువు బాబు చాలా బాధపడ్డాడు. అయ్యో చివరికి మొక్క అయిపోయిందే, నా మీద ప్రేమను నిండి ఉన్నటువంటి ఆ తులసి చివరికి మొక్క అయిపోయి భూలోకంలోకి వెళ్ళిపోయిందే అని బాధపడి ఆయన నువ్వేం చింతించకమ్మా తులసి, నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడ్డు పెట్టుకునే ఉంటావు. నేను భూలోకంలో ఒక చోటికి వెళ్ళిపోయి స్తంభించిపోతా, ఆ స్తంభించిపోయి రాయిగా మారిపోతా. నువ్వు ఎప్పుడు కూడా నా చుట్టూనే నాతో పాటే నన్ను కనుగేసుకొని పట్టుకుంటూ ఉంటావు అని చెప్పేసి అన్నాడు. అలా తులసి మాత భూలోకంలోకి రావడం అనేది జరిగింది. మరొక కథ ఏమిటంటే స్కంద పురాణంలో ఉండేటటువంటి కథ. స్కంద పురాణంలో ఉండేటటువంటి కథలో ఏమున్నది అంటే తులసి కాలదేవి అనేటువంటి రాక్షసుడు పుట్టినటువంటి కుమార్తె. కాలదేవి అనేటటువంటి రాక్షసుడు పుట్టినటువంటి కుమార్తె చాలా అందమైనటువంటి అమ్మాయి అన్నమాట. అలా పుట్టినటువంటి ఆ కుమార్తె ఆమె పేరు వృంద. అందుకనే వృంద వృక్షము అని కూడా అంటారు. వృంద వృక్షము అని అంటారు. ఆ కాలదేవికి పుట్టినటువంటి అందమైనటువంటి బాలిక పెరిగి పెద్దదవుతూ ఉన్నదట. ఆమె పేరు వృంద అని చెప్తున్నారట. అలా పెద్దదైనటువంటి ఆమెకి జలంధరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వివాహం ఆడతారు. జలంధరుడు అనేటువంటి ఒక రాక్షసుడు వివాహం ఆడతారు. ఈ జలంధరుడు ఎవడగా అంటే పరమేశ్వరుని యొక్క 3వ కంటి నుండి కాలువారినటువంటి నీటి చుక్కల నుంచి పుట్టినటువంటి వాడు. పరమేశ్వరుని యొక్క 3వ కన్ను అంటే అగ్నినేత్రం. ఆయన కళ్ళు తెలిస్తే ఇంకేమన్నా మొత్తం పశ్చిమైపోతుంది కదా. అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క త్రినేత్రము నుంచి పుట్టినటువంటి ఆ బిందువుల నుంచి నీటి బిందువుల నుంచి పుట్టినటువంటి వాడట ఈ జలంధరుడు అనేటువంటి వాడు. వాడు మహావీరుడట. ఎవరినైనా జయించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు. 7 14 లోకాలను కూడా జయించినటువంటి వాడు. సువర్ణ మహాలోకాలు, జనలోకాలు, తపోలోకాలు అన్ని లోకాలను జయించినటువంటి వాడు. దేవతల మీద యుద్ధం చేసినటువంటి వాడు. ఇంద్రాది దేవతలను ఓడించాడు. విష్ణువును
శివుని ఓడించాడు, అందరినీ ఓడించాడు. అటువంటి రాక్షసుడు ఈమెని వివాహం చేసుకున్నాడు. ఈ బృంద అనేటువంటి కాలనేమి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్న తర్వాత నేను ఎలాగైనా సరే ఈ లోకాలన్నింటినీ కూడా జయించాలి, మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకురావాలి, ఒకే కొడుకు కిందకి తీసుకురావాలి, ఆ కొడుకు నా తలపై ఉండాలి అన్నాడు. అంటే నేనే సర్వలోకాలకి అధిపతిని కావాలి అనుకున్నాడు. నేనే సర్వలోకాలకి కూడా అధిపతిని కావాలి అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు అంటే యుద్ధం ప్రకటించాడు దేవతల మీద. అలా యుద్ధం చేసి అందరినీ కూడా ఓడించేసేసాడట. అలా ఓడించినటువంటి సమయమున విష్ణువు జలంధరుని యొక్క రూపాన్ని ధరించి వచ్చాడట. శ్రీ మహావిష్ణువు జలంధరుని యొక్క రూపాన్ని ధరించి వచ్చేసి మోసం చేయాలనుకున్నాడు. ఎలాగైనా సరే ఇంకా రాక్షసుని సంహరించాలనుకున్నాడు. సాక్షాత్తు పరమశివుడే దానికి వచ్చాడు జలంధరుని మీద. వాళ్ళిద్దరు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తున్నటువంటి సమయం శ్రీ మహావిష్ణువే జలంధరుని యొక్క రూపాన్ని ధరించి ఈమె దగ్గరికి వస్తాడు, బృందా దగ్గరికి వస్తాడు. వచ్చి ఆమెతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఈమె కనిపెడుతుంది, ఈయన నా భర్త కాదు ఎవరా అని చెప్పేసి కనిపెట్టి అప్పుడు ఆయనకి శాపం ఇస్తుంది అన్నమాట. ఏమంటే నీవు సాలగ్రామ సెలవై పోతావు అని విసర్జించింది కదా తులసి మాత. ఎవరిని? సింహాపట్నం పదరికావనంలో సాలగ్రామ సెలవైపోతావు అని విసర్జించింది కదా. అలా ఆ శ్రీ మహావిష్ణువుని శపించగలిగినటువంటి శక్తివంతురాలు తులసి మాత. అటువంటి తులసి మాతని మనం అన్నింటిని కూడా పూర్తి చేస్తూ ఉంటాం. ఆ తులసి మాత ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుని శపించడం అనేటువంటిది జరిగిందో ఆమె అక్కడే తాను జరిగినటువంటి మోసానికి దిగులు పడిపోయి తన యొక్క ప్రాణత్యాగం చేయడం అనేటువంటిది చేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట, ఆయన అమ్మ వివేకంగా పడదు, నీకు భూలోకములోనే కాదు 14 లోకాలలో కూడా దేవతలు, మానవులు, రాక్షసులు అనేటటువంటి భేదం లేకుండా అందరూ కూడా నిన్ను పూజిస్తారు. అందరూ కూడా నిన్ను శిరస్సు మీద పెట్టుకుంటారు. అందరూ కూడా నీకు నీ పూజకై పరితపిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కూడా నీవు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేదు. కాబట్టి నీవు అన్ని రకాలుగా భూలోకంలో విశేషమైనటువంటి పూజలు అందుకుంటావు అని చెప్పేసి ఆయన చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే తాను చెప్పినటువంటి మోసం. అప్పుడు అదే సమయంలో పరమశివుడు ఆ రాక్షసు జలంధరుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం అనేటువంటిది చేస్తాడు. అలా జలంధరుడు చనిపోయిన తర్వాత ఈమె కూడా ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు చెప్తాడన్నమాట శ్రీ మహావిష్ణువు, నీవు ఎప్పుడు కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటావు. తులసి పువ్వులు, తులసి ఆకులు, తులసి రెమ్మలు, కొమ్మలు, వేళ్ళు, గింజలు, పుష్పాలు అన్నీ కూడాను లోకంలో ఉండేటటువంటి అన్ని జీవులకి కూడాను ఆరోగ్యాన్ని ఇస్తాయి. బాగా దగ్గు చేసి గొంతుని పోస్తున్నటువంటి సమయమున 4 తులసాకులు నోట్లో వేసుకుని వెళ్తే ఆ గొంతుని తగ్గిపోతుంది. అది తులసి మాత యొక్క గొప్పతనం. తులసి కోట అంటారు, విన్నారని చెప్తాను. కోట అని ఎందుకంటారు? తులసి కోట అని ఎందుకంటారు? కోటలు రాజులకి రక్షణగా ఉండేవి పూర్వకాలంలో. రాజు ఏం చేసేవాడు? కోట నిర్మించుకునేవాడు, ఆ కోటలో ఉండేవాడు. ఏం చేసేది? కోట రాజుకి రక్షణగా ఉండేది. అలాగే తులసి మాత మనకు రక్షణగా ఉంటుంది కాబట్టి తులసి కోట అని ప్రజలు అంటున్నారు. తులసి మాత మనకి రక్షణగా ఉంటుంది కాబట్టి తులసి కోట చెప్పుకొని దానికి ఒక మందిరములాగా నిర్మించుకొని చక్కగా బొట్లు అన్నీ పెట్టుకొని, పసుపు బట్లు, కుంకుమ బట్లు అన్నీ పెట్టుకొని చక్కగా ఆర్తలు చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. మీరు భగవంతుడిని పూజ చేసినా చేయకపోయినా
తులసి మాత ముందు మీరు చేయవలసిందంటే ఏంటంటే చక్కగా ముగ్గు వేయటం అనేటువంటిది చేయాలి. ఆ ముగ్గులు చక్కని దీపమాకు పెట్టుకోవాలి. ప్రమిదలో కలిగించడం అనేటువంటిది చేయాలి. ఇది కూడాను వెండి వస్తువులలో దీపారాధన చేయకూడదు. మనం ఎక్కువ వెండి వస్తువులు వాడితే అంత గొప్పగా ఊహించుకుంటున్నాము. కానీ అసలు వెండి వస్తువులలో దీపారాధన అనేటువంటి దీపం అంటే ప్రమిదే. ఆ ప్రమిదలోనే దీపారాధన చేయాలి. తులసి మాతకి అలా కింద ముగ్గు వేసేసి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి, పుష్పాలతో అలంకరించి, దాని మధ్యలో చక్కగా దీపాన్ని పెట్టుకొని ఆ దీపాన్ని వెలిగించేసి దాని ముందు కూర్చొని అమ్మవారిని మనసులో, ఆ తులసి మాతని మనసులో తలుచుకొని నమస్కరిస్తూ ఒక 10 నిమిషాలు ఆ తులసి చెట్టు కింద కూర్చుంటే మనకు ఉన్నటువంటి రోగాలన్నీ అయిపోతాయి. 30 రోజులు అలా చేయండి. పొద్దున్న కూడా ఎలా అలవాటు అంటే 5-6 గంటల మధ్య తెల్లారి 6 తర్వాత దీపం పెట్టినా ఉపయోగం ఉండదు. అసలు దీపుడు పైకి వస్తారు. సూర్య భగవానుడే పెద్ద దీపం కదా, ఆయన అయిన తర్వాత దీపారాధన చేస్తే ప్రయోజనం ఉండదు. ఆయన రాకముందే దీపారాధన చేయాలి. ఆయన వెళ్ళిపోగానే చేయాలి. సరేనా? ఆయన రాకముందే దీపారాధన చేయాలి. ఆయన వెళ్ళిపోగానే మళ్ళా దీపారాధన చేయాలి. సంధ్యా సమయం అంటారు. అందుకనే ఆ సంధ్యా సమయంలోనే మానసికంగాను శారీరకంగాను శుచిత్వం పాటించాలి, శుభ్రతను పాటించాలి. మనసులో ఎవరినా తిట్టుకుంటూ పూజ చేస్తే ప్రయోజనం ఉంటుందమ్మా. మనసులో తిట్టుకుంటూ అక్కడ పూజ చేసుకున్నామంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. మనసులో ఆ తులసి మాత యొక్క రూపాన్ని మనం ఊహించుకోవాలి. అమ్మ ఎలా ఉంటుందనేటువంటి భావన మనకు రావాలి. ఆ తులసి వృక్షాన్ని చూస్తూ ఉండాలి. మన చూపులన్నీ కూడా తులసి వృక్షమైన ఉండాలి. అప్పుడు ఆ తులసికి పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా మనకు విశేషమైనటువంటి ఫలితం కావాలి అనుకుంటే గోధుమ పిండితో దీపం చేయాలి. గోధుమ పిండితో చక్కగా ప్రమిదం తయారు చేయండి. దాంట్లో కాస్త ఆవు నెయ్యిని పట్టించండి. చిన్న ఒత్తులు వేయండి. ఎన్ని ఒత్తులు వేయాలంటే మీ ఇష్టం, ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. కాదండి 2 ఒత్తులే వేయాలని చెప్పారండి ఆయన, నేను 5 ఒత్తులు వేయాలని అన్నారండి. అవన్నీ మాకు మన ఇంట్లో ఎన్ని ఒత్తులు ఉంటే అవి వేసుకోండి. మీరు ఎన్ని వేయాలనుకుంటే అవి వేయండి. చక్కగా దీపారాధన చేయండి. హాయిగా నమస్కరించుకోండి. చాలా ఏమన్నా ప్రసాదం తీసుకొస్తే ఆ పాయసం లాంటిది ఏమన్నా పెట్టండి. దాని వల్ల ప్రయోజనం. కాబట్టి తులసి మాతని మనం ఎంతగా పూజ చేస్తే అంత ఎక్కువ ఫలితాలను మనకు అందిస్తుంది తులసి. అలాగే రావి చెట్టు ఉన్నది. రావి చెట్టుకి పూజ చేస్తే మనకు ఉన్నటువంటి రోగాలన్నీ తగ్గిపోతాయి. రావి చెట్టు నుంచి అద్భుతమైనటువంటి గాలులు వస్తాయి. జమ్మి చెట్టు, ఈ 2 కూడా, జమ్మి చెట్టు కూడా ఆ రావి చెట్టు కింద కూర్చొని మనం పూజ చేసుకోవాలి. అలాగే జమ్మి చెట్టు కింద కూర్చొని పూజ చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజ చేసుకోవాలి. కార్తీక ఉన్న సమారాధనకు వెళితే ఉసిరి చెట్టు కిందే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. ఉసిరి చెట్టు అగ్నితత్వం కలిగినటువంటిది. అగ్నితత్వం కలిగినటువంటిది మన శరీరంలో ఈ కాలం చలికాలం కదా, వర్షాలు వెళ్ళిపోతాయి. చలికాలం ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మన శరీరంలో ఉండేటటువంటి ఆ చల్లదనం అనేటువంటిది తగ్గాలి అంటే మనం ఉసిరి కింద కూర్చొని ప్రార్థన చేయాలి, పూజలు చేసుకోవాలి. ఆ ఉసిరి కింద కూర్చొని రాత్రి సమయంలో, ఈ సమయంలోనే ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రాత్రి కనుక మనం ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని పాయసం అక్కడే కూర్చొని అక్కడే తినేసి ఆ చంద్రుని యొక్క రూపాన్ని చూస్తూ కూర్చున్నట్లయితే ఒక అర్థంగా మనలో ఉండేటువంటి దౌర్భాగ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయి. మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. కాబట్టి ఉసిరి చెట్టు మంచి ప్రయోజనకారి, ఉపయోగకారి. ఉసిరి కాయని 10 రోజులు తినచ్చు.
ఉసిరి పచ్చడిని ప్రతిరోజు తినచ్చు, ఆదివారం తప్ప. ఆదివారము ఉసిరికి పడదు. ఎందుకంటే ఆదివారము ఎవరి వారం? సూర్యుని యొక్క వారం. రవివారం అంటారు కదా, సూర్యుడు అగ్నితత్వం కలిగినటువంటిది ఆదివారం. ఇది కూడా అగ్నితత్వం కలిగింది. అగ్నితత్వం కలిగితే ఏమవుతుంది? రగులుకుపోతుంది. కాబట్టి ఆదివారం రోజు మాత్రము ఉసిరిని తినకూడదు అని అంటారు. మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా ఉసిరిని తినచ్చు. ఎటువంటి ఉసిరిని తినాలి? కారం, ఉప్పు, నిమ్మరసము, అన్ని రసాలు వేసుకున్నటువంటి ఉసిరిని తినకూడదు. మరి ఎటువంటి ఉసిరిని తినాలంటే ఉసిరి తొక్కులు తినాలి. తొక్కు అంటే కేవలము ఉసిరికాయ, దానిలో ఉప్పు, పసుపు మాత్రమే, ఈ మూడే వేసుకొని దాన్ని తొక్కి ఎండబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ప్రతిరోజు తినచ్చు. అది మన శరీరంలో ఉండేటువంటి బీపీని తగ్గిస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎన్ని రకాలైన ఆ ఉసిరి కావాలి. అలాగే మర్రి చెట్టు మహావృక్షం అంటారు. ఆ మర్రి చెట్టు కింద ఎంతో మంది తపస్సు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మర్రి చెట్టు రాక్షసులకు నిలయం అంటారు. ఆ రాక్షసులకు నిలయమైనటువంటి మర్రి చెట్టు కూడా భగవదారాధనకు కనిపించేటటువంటి చెట్టు అయింది. భగవంతుని యొక్క ఆరాధనని మర్రి చెట్టు కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు, రామచెట్టు కింద కూర్చొని చేసుకోవచ్చు. అలా ఈ తులసి వలన కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటయ్యా అంటే, ఆ తులసి మొక్క నుండి వచ్చేటటువంటి గాలి మన శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ కూడా తీసేస్తుంది. దురదలు, ఎలర్జీ అంటారు కదా, ఆ ఎలర్జీలన్నింటినీ కూడా తగ్గించేస్తుంది ఆ గాలి. ఆ గాలి వలన మన శరీరానికి ఉండేటటువంటి ఎలర్జీ అంతా తగ్గిపోతుంది, దురదలన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగినటువంటి తులసి మాతని ప్రతిరోజు కూడా పూజించుకోవాలి. అలాగే పారిజాతాన్ని గురించి చెప్తున్నాను కదా, ఇన్ని రకాల ప్రయోజనం. దాని వేరు కూడా పనిచేస్తుంది. దాని పారిజాతం యొక్క వేరు పనిచేస్తుంది, పుష్పం పనిచేస్తుంది, ఆకు పనిచేస్తుంది, చిగురు పనిచేస్తుంది. దాని నుంచి వచ్చేటటువంటి పుష్పముల యొక్క సువాసనలు మన శరీరానికి మత్తుని కలిగిస్తాయి. శరీరానికి మత్తుని కలిగిస్తాయి. మత్తు కలిగించడం అంటే మనం ఎప్పుడు ఆ పువ్వులకు వస్తాము, పూజ చేయాలనుకున్నప్పుడు పువ్వులను ఏరుకుంటాం. అంతే కదా, ఇప్పుడు పడితే అక్కడ ఏదో కదా. ఆ పువ్వులను ఏరుతున్నటువంటి సమయంలో మనం ఈ పువ్వులు ఎందుకు ఏరుతున్నాము అనేటటువంటి భావన కనుక మనసులో నిలుపుకున్నట్లయితే పూర్తిగా దేవుని పట్ల మన మనస్సు నిమగ్నం అయ్యేటట్లుగా చేస్తున్నారు. మనం చేస్తున్నటువంటి పూజ 100%, 100% ఫలితాన్ని పొందాలి అంటే ఆ పారిజాత పుష్పం యొక్క పుష్పాలతో 108 పుష్పాలను సేకరించుకొని ఆ పుష్పాలతో పూజ కనుక చేసినట్లయితే భగవంతుని పట్ల భక్తి అనేటటువంటిది పెరుగుతుంది. శివానంద లహరిలో శంకరాచార్యుల గారు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. అంకోలయస్కాంతో బలం సూచిక సాత్వీనయ్యవిపుం లతాక్షితిరుహం సింధుస్తరివల్లభం ప్రాప్నోతి యదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో బుద్ధిర్జతిష్టతి సదా సా భక్తిర్యుజ్యతే అని చెప్తారు. భక్తి అంటే ఏమిటి అనేటువంటి చెప్తారు. సౌందర్య లహరి ఎవరైనా చదువుకున్నారా? మీలో సౌందర్య లహరి ఎవరైనా చదువుకున్నారా? చదువుకున్నాడు. ఆయన కూడా ఆయన రాసింది అద్భుతమైనటువంటి శ్లోకాలు అంటే ఇది శివానంద లహరి కూడా ఆయన రాసింది. భజగోవిందం వచ్చుకుంటుంది. అది ఎవరైనా నేర్చుకుంటారు. భజగోవింద శ్లోకాలు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతి అదొచ్చుగా. అలాంటి శ్లోకాలే ఇవి కూడా ఆయన చెప్తారన్నమాట. అంకోలం నిజబీజ సంతతి రజస్కాంతో బలం సూచిక సాధ్వీ నైజవిభం లతాక్షితిరుహం సింధుస్తరిద్వల్లభం ప్రాప్నోతి యదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో భక్తిర్జేతిష్టతి సదా సా భక్తిర్యుజ్యతే. భక్తి అంటే ఏంటి అనేది కొన్ని చెప్తారు. ఏంటట, ఉడుగ చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంటుందట.
ఒక చెట్టు ఉంటుందట. ఆ చెట్టు యొక్క విత్తనములు దాని వేర్ల తలపడే మొలిచాయంటే ఎక్కడ మొలవట. అలా ఉండాలట. భగవంతునికి భక్తునికి మధ్య బంధం అనేటువంటిది అలా ఉండాలి. అంటే నిత్యము భగవంతుడు మన మనస్సు నిండా నిండుకొని ఉండాలి అని చెప్తారు. అయస్కాంతము ఇరువుని ఏ విధంగా ఆకర్షిస్తుందో మన యొక్క దేవుని యొక్క హృదయంలో మన హృదయం కలిసిపోవడం అనేటటువంటిది అలా కలగాలి. అప్పటి నిజమైనటువంటి భక్తి అవుతుందట. భర్తని భార్య ఏ విధంగా అనుసరించి వెళుతుందో భగవంతుడిని మనం అలా అనుసరించి పెట్టాలట. అలాగే ప్రవహిస్తున్నటువంటి నది సముద్రాన్ని చేరుకోవడానికి ఏ విధంగా వెళుతుందో అలా మనం కూడా భగవంతుని చేరుకోవడానికి వెళ్ళాలట. ఆకాశం వర్ధితముతో గచ్చతి సాగర సర్వదేవ నమస్కార కేశవం గచ్చతి అంట. అంటే ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి నీటి పట్టు కూడాను సముద్రాన్ని చేరుకోవాలని చూస్తుందట. అలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి మనందరం కూడా పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అంటాడు. అలా సముద్రం ఏ విధంగా వర్షపు నీరు సముద్రాన్ని చేరుకోవాలని ఏ విధంగా పరితపిస్తూ ఉంటుందో ఆ వర్షపు చిటుకుల వంటి మానవులు కూడా గంభీరమైనటువంటి భగవంతుని చేరుకోవడానికి అలా పరితపించారట. సాత్వీ నైజనికం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హైరావదలా పశుపశరి పాదారద్వయం. ఆ శివుని యొక్క పాదారద్వయానికి పాదాలని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనందరం కూడా ఆ పరమాత్మ యొక్క పాదాలని సేవించడానికి ప్రయత్నం చేయాలి. మన ఇప్పుడు కూడా భగవంతుని దగ్గరికి ఉన్నప్పుడు భగవంతుని వైపు కళ్ళాడకుండా చూడగలగాలి. కళ్ళు పూసుకోకూడదు. కళ్ళగానే కడుపులో దండం పెట్టేస్తాము. అలా కళ్ళు పూసుకొని దండం పెట్టకూడదు. కళ్ళు తెరిచి ఆయన యొక్క పాదాలను చూస్తూ నమస్కరించాడు. ఆయన నీ పాదాలే నాకు శరణం అని చెప్పుకుంటూ అలా కళ్ళు తెరిచి ఆయన పాదాలను అలా చూస్తూ నమస్కరించాడు. అందుకే కళ్ళు మూసుకొని ఎలా ఉంటుంది. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి కోరికలు కోరకూడదు. అదొకటి మనం చేసేది అదే, మనం చేస్తున్నది కూడా అదే. వెళ్ళగానే ఆయన ఈ సంవత్సరం బాగా పంట పడితే నీకు 1000 రూపాయలు ఇస్తాను, ఒక 100 కొబ్బరికాయ కొట్టాను, దేవుడితో బేరాలను మాట్లాడుతున్నాను. దేవుడితో బేరాలను మాట్లాడకూడదు. మనకి ఏం కావాలా అని తెలుసు. మన యొక్క మన పరిస్థితిని బట్టి, మన యొక్క మనస్సును బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి ఆయన వీళ్ళకి ఏమి ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి మనకి ఏమి ఇవ్వాలా అదే ఇస్తాడు. అంతేకాని నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, నాకు 100 ఎకరాలు వచ్చేటప్పుడు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు ఆయన మాత్రం. కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం ఎటువంటి కోరికలు కోరుకోకూడదు. ఆయన యొక్క పాదాలను ఉండే దృష్టిలు హాయిగా ఆయన నీలో నా ఆత్మ కలిసిపోయేటప్పుడు చూడండి చెప్పేసి మాత్రమే ప్రార్థించాలి. మనకి ఏమి ఇవ్వాలి అనేటటువంటిది ఆయన ఇస్తాడు. ఏమి ఇవ్వకూడదని కూడా ఆయన తెలుసు కదా. ఎందుకంటే మన యొక్క మనస్సును బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క గుణాలను బట్టి, మన యొక్క రీతిని బట్టి భగవంతుడు మన పైన కృపను అనేటటువంటిది చేస్తాడు. కాబట్టి ఆ కృపకు పాత్రలు అవ్వడానికి మనము మన మనస్థితిని, మన యొక్క ఆలోచనల్ని, మన దేహస్థితిని మార్చుకోవడం అనేటువంటిది చేయాలి. నిత్యము పరమాత్మని యొక్క ధ్యానంలో కనుక ఉందండి. వంట చేస్తూ కూడా పరమాత్మను ప్రార్థించండి. ఇది సీరియల్ చూస్తూ భగవంతుడి మీద మనసును పెట్టండి. సీరియల్స్ మీద మనసును పెట్టకండి. అప్పుడు కూడా మనసు సీరియల్ మీద పెట్టకండి, భగవంతుడి మీద పెట్టండి. భగవంతుని జపిస్తూ వంట చేసినటువంటి అంత బాగుంటున్నారు. భగవంతుని జపిస్తూ ఆయననే తలుచుకుంటూ చక్కగా ఉంటుంది. ప్రసాదాలు తీగా ఉంటాయండి. అంత అన్నానికి రుచిని ఎందుకు ఇస్తాయి ప్రసాదాలు? భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి ప్రసాదాలు రుచిని ఇస్తాయి. మనం చేసినటువంటి రోజు అంత రుచిగా ఉండవు.
కారణం ఏంటి? మనం భగవంతుని తలుచుకుంటూ ప్రసాదం చేస్తాం వాళ్ళని. రోజు అలా చేయండి. మీ వారిని మొదలు పెట్టాలి. బాగా చేసేవాళ్ళని మాకు పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయాలి. అది ఎందుకంటే భగవంతుని పట్ల భక్తి అనేటువంటి తర్వాత విషయం. ముందు శ్రద్ధ అనేది వస్తుంది. సాయిబాబా ఏం చెప్తాడు? శ్రద్ధ సబూరి అంటాడు. ముందు శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? భగవంతుని మనసులో తెలుసుకున్నప్పుడే శ్రద్ధ వస్తుంది. ఆ భగవంతుని మనసులో తెలుసుకోవడానికి శ్రద్ధ అనేటువంటిది మనకు కావాలి. అటువంటి శ్రద్ధ అటువంటి శ్రద్ధని మనం ఎప్పుడైతే మన మనసు మీద పెట్టగలుగుతామో మనం దేన్నైనా సాధించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా తులసి మాతను పూజించండి. ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ప్రతి క్షణం కూడా భగవంతుని స్మరిస్తూ ఉండండి. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీం